పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనివని రైల్వే ఎస్ఐ కుమారి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నంద్యాల రైల్వే స్టేషన్లో రైల్వే పోలీస్ ఆర్పీఎఫ్ సిబ్బంది ఎస్ఐ కుమారి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్లో అమరవీరుల వార్షికోత్సవాలు నిర్వహించారు. అదేవిధంగా ప్రయాణికులకు పోలీస్ అమరవీరుల త్యాగాల గురించి అవగాహన కల్పించారు. అదేవిధంగా రైల్వే పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కుమారి మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ 1959లో భారత్ చైనా సరిహద్దుల్లో విధి నిర్వహణలో అమరులైన భారత పోలీసులను స్మరించుకుంటూ దానికి గుర్తుగా ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహించుకుంటామని తెలిపారు. అమరులైన పోలీసుల సేవల్ని కొనియాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నంద్యాల గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో 2025 పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఈ 2025లో ఈ వారం వారోత్సవాలు జరుగుతుంది. ఉన్నతాధికారుల సూచనల మేరకు మా నంద్యాల రైల్వే స్టేషన్ పరిధిలో ప్రజలతో మేము ఆర్పీఎఫ్ ఇంకా రైల్వే స్టాఫ్ అందరం కలిసి 2024 నుంచి 25 వరకు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన మా పోలీస్ సిబ్బంది అందరి గురించి, వాళ్ళ యొక్క సేవల గురించి, వాళ్ళు చేసిన కార్యక్రమాల గురించి, వాళ్ళు ఎలా చనిపోయారు, ఏ విధంగా డ్యూటీలో అమరవీరులయ్యారు, దాని గురించి ప్రజలకి వివరిస్తూ ఈ రోజు వారోత్సవాల సందర్భంగా ర్యాలీ చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా మేము ఆర్పీఎఫ్ రైల్వే స్టేషన్ సిబ్బంది అందరూ నంద్యాల రైల్వే స్టేషన్ పరిధిలో ర్యాలీ చేపట్టి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. అందరికీ నమస్కారం. రమణి మల్టీ స్పెషాలిటీ